బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి తరపున తొలి సభ జరిగింది. ఎన్డీఏకి అధికారం కట్టబెట్టండి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అభివృద్ధి పదంలో నడిపిస్తామంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే సభ నిర్వహణ తీరుపైన మాత్రం అనేక సమస్యలు, అనుమానాలు వెల్లడవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు నుంచి జనసేన పార్టీ నాయకులు సభ నిర్వహణ విషయంలో స్థానిక పోలీసు యంత్రాంగం వైఫల్యం ఇబ్బందికరంగా పరిణమించిందని చెబుతున్నారు. దీనిపైన ఈసీకి కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. వాస్తవానికి చిలకలూరుపేట సభలో ఏం జరిగింది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు. రజనీ గారు, నమస్కారం. నమస్తే అండి. ఎలా జరిగింది నిన్న సభ? జనం తండోపతండాలు, అలానే సిద్ధం సిద్ధం అన్న వాళ్ళకి సంసిద్ధం అని సవాలు విసురుతాం అన్నారు. ఏ విధంగా జరిగింది? మీరు వెళ్ళారా? అవునండి, నేను ప్రత్యక్ష సాక్షి వెళ్ళానండి. చాలా బాగా జరిగింది. చాలా మంది క్రౌడ్ వచ్చింది. అసలు 40% అంటే అక్కడ పరిసర ప్రాంతంలో ఉంది. 60% ఇంకా బస్సుల్లోనూ, వెహికల్లోనూ, ట్రాఫిక్ లోను, రోడ్ల మీద ఉండిపోయిందండి. ఎందుకంటే ఇటువైపు మేదరమెట్ల వరకు, అటువైపు నాదెండ్ల వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోయిందండి. సో అక్కడ వెహికల్స్ ఆపేశారండి. సో అక్కడి నుంచి ఒక 10-15 కిలోమీటర్ల పైచులకు రాలేక ప్రజలు చాలా మంది వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు బస్సుల్లో ఆగిపోయారండి. సో ఎనీవే, అంతమంది క్రౌడ్ రావడం, సభని యాక్సెప్ట్ చేయడం, ఆ ముగ్గురు ఏం మాట్లాడతారా, ఏం మెసేజ్ ఇస్తారా అనే దానికోసం చాలా గొప్పగా వచ్చినటువంటి జనం అండి. కానీ ఏంటి ప్రాబ్లం? ఏంటి? నిర్వహణ వైఫల్యమా, లేదంటే అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్లో చెప్పేశారు, మైకిల్ ఫెయిల్, లీడర్స్ ఫెయిల్ అని చెప్పని. ఏంటి, మీరు ఏం చెప్తారు దానికి సమాధానం? అంటే ఇది ఎక్కువ చర్చ జరుగుతుంది కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటి? ఎందుకని అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి? మీరు అన్నట్టుగా ట్రాఫిక్లో జనం ఎందుకు ఇరుక్కుపోయారు? అలానే వీఐపీలు కూడా స్టేజ్ పైకి వీవీఐపీలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. పాసులు ఇష్యూ చేయడంలో కూడా గందరగోళం ఉంది. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. సో ఏంటి క్లారిటీ ఏంటి అక్కడ? సార్, వివిఐపి పాస్ ఇష్యూ చేసిన వాళ్ళలో చాలా మంది ఎమ్మెల్యే కంటెస్టెడ్, మాజీ ఎమ్మెల్యేలు, అలాంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు, కొంత కీలక వర్గం మాత్రమే ఉండాలండి. కానీ అక్కడ మరి ఏం జరిగిందో మాకు తెలియదు. వివిఐపి గ్యాలరీలోకి తండోపతండాలుగా జనాలు వచ్చేసారు. అయితే వివిఐపి గ్యాలరీకి ఎవరైతే ప్రోటోకాల్ ఉండాల్సినటువంటి డిఎస్పీలు, కన్సర్న్ సిఏలు ఎవరిని అలౌ చేయకూడదు. ఎందుకంటే అక్కడ భారతి గారు గన్మెన్ ఉన్నారు, ప్రతిభా భారతి గారు ఉన్నారు, సో ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అనిత గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు సాధారణ ప్రోటోకాల్ అసలు విరుద్ధంగా క్రౌడ్ అనమాట. ఎంత క్రౌడ్ అంటే అది జనాల్లోకి నెట్టేసి, ఫెన్సింగ్ పగలగొట్టేసి మీదకి వచ్చేస్తుంటే అసలు ప్రాణాలు అరచేత్తో పట్టుకొని పరిగెడుతున్న పరిస్థితుల్లో మనకి విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు కానీ, అంకమరావు గారు కానీ, వీళ్ళందరూ హార్ట్ పేషెంట్లు అండి. రీసెంట్ గా సార్కి అయితే బైపాస్ సర్జరీస్ 1 year కూడా అవ్వలేదు. ఆయన ఫెన్సింగ్ పైకెక్కి దూకి పారిపోయిన పరిస్థితి, అంటే ప్రాణాలు కాపాడుకోవడానికి. అంత హడావుడిగా మేము పరిగెడుతున్న టైంలో పోలీసులు కుర్చీల్లో కూర్చొని కదలలేదండి. వాళ్ళని ఏమన్నా పేరెంటానికి పిలిచారా? ఇక్కడ పబ్లిక్ క్రౌడ్ కంట్రోల్ అవ్వట్లేదు, ప్రాణాలు పోయే పరిస్థితిలో అంత నిర్లక్ష్య ధోరణితో ఎందుకున్నారో మాకైతే అసలు అర్థం కావట్లేదండి. ప్రత్యక్ష సాక్షిగా నేనైతే అసలు రేపు అనేది ఉంటుందా జీవితంలో అనుకునే పరిస్థితిలో ఉన్నామండి. నా ముందు బీజేపీ అతను ఎవరో బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది ఉన్నారు. పాపం వాళ్ళు ఇలాగే కోట్లు గిట్లు వేసుకొని పాపం మోడీ గారి స్పీచ్ విందాము, అందరూ కలిసి పని చేస్తున్నాం, ఇక్కడ కూడా మన జెండా ఎగురుతుంది అనేటటువంటి సంతోషంతో వచ్చిన వాళ్ళు, నేను చచ్చిపోతానేమో మేడం, నేను చచ్చిపోతాను అన్నాడు. లేదు లేదు సార్, కొంచెం ఓపిక పట్టండి అన్నాను. కానీ ఆల్మోస్ట్ మాకైతే కందుకూరు ఘటన, గుంటూరు ఘటన కళ్ళ ముందు కనపడేసిందండి. 100% చచ్చిపోతాం, బతకనేమో అనుకున్నామండి. 100% లైవ్ గా నేనండి. ఎందుకంటే నాకు కాలు తొక్కేస్తే నాకు బ్లడ్ వస్తే పాపం అక్కడి నుంచి డాక్టర్ కాటను గాల్లో ఎగరేస్తున్న పరిస్థితులు అండి. అంటే మనిషి కూడా చెయ్యి అందించుకోలేని పరిస్థితుల్లో కుర్చీలు తిరగదిప్పుకొట్టేయడం, వాటర్ బాటిల్స్ ఇసిరేయడం, అసలు ఏదైతే లైటింగ్ పైకి ఎక్కేస్తుంటే ఆ క్రౌడ్, ఆ లైటింగ్ ఊగుతుందండి. బహుశా అది గనక మా మీద పడితే, అంటే మీడియా బ్లాక్ లో నేనున్నాను, పక్కన వివిఐపి బ్లాక్ లోంచి మీడియా బ్లాక్, ఈ 2 చాలా ఇంపార్టెంట్ బ్లాక్స్. ఈ బ్లాక్ లోకి జనాల్ని అలౌ చేసినటువంటి పోలీసుల నిర్లక్ష్య ధోరణేనండి. ఇక్కడ మిగతా అంతా బానే ఉందండి. విఐపి బ్లాక్ లేకపోతే జనాలు కూర్చున్న దగ్గర పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, వీడియోస్ అంతా కనపడుతుంది, బాగుంది. ఈ ఒక్కటే టార్గెట్ చేశారు. మీటింగ్ సక్సెస్ అయిందా అంటే ఒక 10 మంది దుర్మరణం, కందుకూరు ఘటనలాగా, ఒక 10 మంది తొక్కిసలాట. మార్నింగ్ నర్సరావుపేట అభ్యర్థి అండి అరవింద్ బాబు గారు చెప్తున్నారు, రజనీ గారు మా దగ్గర కూడా ఒక ఆవిడ పాపం హార్ట్ ఫెయిల్ అయిపోయే పరిస్థితుల్లో మేము ఏదో కొన ప్రాణాలతో కాపాడి ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించిన పరిస్థితి అమ్మా అని. సో ఈ రకంగా జరుగుతున్న ధోరణిలో
100% మనుషులు బతికుంటారని అనిపించలేదండి. జగన్ గారు ఇంత దారుణానికి ఒడికడతారా? పోలీసుల నిర్లక్ష్య ధోరణికి పూర్తిగా జగన్ గారే కారణం. ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు కాదు, జనసేన వాళ్ళు కాదండి. టీడీపీ జనసేన ముసుగుల్లో ఉండి వైసీపీ దండుపాలెం బ్యాచ్ దిగారండి. కేవలం వాళ్ళ వల్ల మాత్రమే ఈ ఘటన సాధ్యమైంది. నిర్లక్ష్య ధోరణితో వాళ్ళని లోపలికి అలౌ చేసినటువంటి పోలీస్ నిర్వాహకం. సో మనుషుల ప్రాణాలు పోవాలండి. ఈ రోజు మీరు సభ బాగా జరిగిందా రజనీ గారు అని అడగడానికి రజనీ గారు ఉండాలి కదా. అరే రే ఆ సభకి వెళ్ళిన రజనీ గారు దుర్మరణం అంటే ఇక సభ గురించి ఏం మాట్లాడుకుంటాం? చనిపోయిన వ్యక్తుల గురించే కదా మాట్లాడుకునేది. సో అటువంటి వాటిలో ఎక్స్పర్ట్ అండి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి. మరి ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నట్టు ఉంది. ఎందుకంటే లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని దృశ్యాలు చూసేటప్పుడు అంటే ఒక తోపులాట వాతావరణం ఉంది, కానీ మరి తొక్కిసలాట దాకా వెళ్ళిన పరిస్థితి ఉందా? అలానే గత ఎక్స్పీరియన్సెస్ కందుకూరు ఇన్సిడెంట్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు గుంటూరు సభ కావచ్చు, ఈ జరిగిన తర్వాత కూడా పార్టీల పరంగా 3 పార్టీల కార్యకర్తలు వస్తున్నారు అనుకునేటప్పుడు, పైగా ప్రధానమంత్రి వస్తున్నారు అనుకున్నప్పుడు నిర్వహణ బాధ్యత, నిర్వహణ వైఫల్యం అనేది లేదా? ఓన్లీ పోలీసుల మీద నెట్టేస్తారా అంతా? పూర్తిగా ఇది పబ్లిక్ సర్వీస్ అండి. ఇది ఎవరింట్లో పెళ్లి కాదు. నిర్వహణ మీకు చేత కాలేదా, భోజనాలు టైంకి రాలేదా, మీరు చూసుకోలేదా, జనాలు మీరు మెయింటైన్ చేసుకోలేరు అనడానికి ఇది మన ఇంట్లో పెళ్లి, మన ఇంట్లో పూజలు కాదండి. ఇది ఒక పబ్లిక్ మీటింగ్. దీనికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది కేవలం పోలీసు వారు. ఎక్కడే చిన్న ఘటన జరిగినా పోలీసు వారినే సస్పెండ్ చేస్తారు. కందుకూరు ఘటన, గుంటూరు ఘటన ఒక్క పోలీసు వాడు ఎందుకు సస్పెండ్ అవ్వలేదండి? ఈ రోజు మా ఛాంబర్ లో ఏదైతే వివిఐపి బ్లాక్ లో ఉండే పోలీసు వారు ఎందుకు అలా వాళ్ళని పంపించేశారు? వాళ్ళ ప్రాణాలకి తెగించి వివిఐపి బ్లాక్ లో ఎవరిని రానికన్నా చూడాలి కదా. ఈ రోజు పార్లమెంట్ గేట్ బయట ఉండే పోలీసు వాళ్ళే లోపలికి రానికన్నా చూసుకుంటారు. అసెంబ్లీ గేట్ బయట ఉండే వాళ్ళే లోపలికి రానికన్నా చూసుకుంటారు. ఎవడన్నా లోపలికి వచ్చి గల్లాట చేస్తే సెక్రటేరియట్ వైఫల్యమా అనరండి, పోలీసుల వైఫల్యమనే అంటారు. సో ఇక్కడ పబ్లిక్ గా ఫెయిల్ అయింది పోలీసు వాళ్ళండి. వాళ్ళ నిర్లక్ష్య ధోరణితో కనీసం ఊపిరి పీల్చుకోలేక అమరావతి రాజధాని రైతులండి ఫ్లిప్కార్ట్లు పట్టుకొని గౌరవ నరేంద్ర మోడీ గారికి మా బాధని ఆర్తనాదని చెప్పుకోవాలని హిందీలో, ఇంగ్లీష్ లో, తెలుగులో పెట్టి చూపిస్తున్నారు. వాళ్ళని తొక్కిసలాట్లో తొక్కి పడేశారండి పాపం. వాళ్ళు ప్రాణాలతో పోతూ ఉంటే డిఎస్పీలు, 2 సిఐలు కుర్చీలో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. నేను అది నా కళ్ళతో చూశానండి. నేను వెళ్ళి వాళ్ళతో గలాటా పెట్టుకున్నా, చుట్టుపక్కల వచ్చి వాళ్ళని కొట్టినా సెక్షన్ 353 కట్టి మొత్తాన్ని లోపల వేసేస్తారు. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎంత గొప్ప విషయమోనండి. చచ్చిపోయే చివరిలో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఏ లాఠీ పట్టుకున్న పోలీసు వాడిని పటాపీకి మీ ఉద్యోగం చేస్తున్నారా, యూనిఫామ్ వేసుకున్నారా, లేకపోతే ఏదైనా ప్రచారానికి వచ్చారనుకున్నారా మీరు అని అందాం అనుకున్నా సెక్షన్ 353 అనేది ఒకటి ఉంది. మనకు తెలుసు, మనం చదువుకున్న వాళ్ళం ఓర్పుగా ఉండాలి, వాళ్ళు కావాలనే మనల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నారు అంటూ ఈరోజు కార్యకర్తలు కానీ లీడర్లు కానీ నోరు మూసుకొని వచ్చి క్యాన్వాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అండి. సో ఇది మొదటి సభ. ఈ సభలోనే ఇంత గందరగోళం చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఏకంగా ఇప్పుడు దాదాపు 2 నెలల సమయం ఉంది ఎలక్షన్ క్యాన్వాసింగ్. కానీ ఈ 2 నెలలు అంటే అందరూ ఊహించిన దాని ప్రకారం ఏప్రిల్ 20వ తారీఖు లోపు ఓటింగ్ కంప్లీట్ అయింది ఆంధ్రప్రదేశ్లో అనుకున్నారు. కానీ మే 13 వరకు ఇదే సినారియో ఉండాలి. ప్రజాక్షేత్రంలోనే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆ సహకారం కానీ, సపోర్ట్ కానీ పోలీసు యంత్రాంగం నుంచి, అధికార యంత్రాంగం నుంచి ఆంధ్రప్రదేశ్లో వచ్చే వాతావరణం ఉందా? ఉన్నా రాకపోయినా ఎలక్షన్ కమిషనర్ వచ్చేస్తారండి వీటికి పైన. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఆన్ అయిపోయింది కాబట్టి ఏ తేడా జరిగినా, ఏ ఉద్యోగ నిర్లక్ష్యం, ఎవరైతే పబ్లిక్ సర్వెంట్ కనుక నిర్లక్ష్య ధోరణితో ఉన్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందేమో కానీ ఎలక్షన్ కమిషనర్ చూస్తూ ఊరుకోడండి. నరేంద్ర మోడీ గారికి జరిగిన సభలో అసలు మీడియా ఏదైతే వైరింగ్ ఉందో ఆ వైర్ల మీద కర్రలు పెట్టి కొడుతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళని పట్టుకొని ఎత్తి ఎందుకు లోపలేదు? వాళ్ళని అక్కడికి ఎవరు అలో చేశారు? వివిఐపి బ్లాక్ లోకి ఎవరు రానిచ్చారు? ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు? ఒకవేళ సభ దగ్గరికి వెళ్ళిపోయానికి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సభ పెట్టిన వాడు రెస్పాన్సిబిలిటీ అవుతాడా? సభ పెడుతున్నాము, ఇంతమంది వస్తారు, మీరు రక్షణ కల్పించండి అంటేనే వాళ్ళు అంతమందికి రక్షణ కల్పించే ప్రోటోకాల్ ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు ట్రాఫిక్ ఆగిపోవడం ఏంటి? 20 కిలోమీటర్లు మీకు సిద్ధం సభలు జరిగినాయండి, మేము ఎన్నో చూస్తుంటాం. ఏ సిద్ధం సభలో కూడా ఇలా జరగకుండా ఎందుకుందంటే పబ్లిక్ సర్వెంట్స్ అక్కడ బాగా పనిచేశారు. ఎక్కడ ఏమి జరగకుండా, ఇక్కడ ఇంటెన్షనల్ గా జరిగినటువంటి తొక్కిసలాట, కావాలని జరిగినటువంటి ఘటన, దీని వెనకాల గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి హస్తం. కందుకూరు, గుంటూరు ఘటన మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకున్నాడు. జీవో నెంబర్ 1 సృష్టించడం కోసం 2 చోట్ల కందుకూరు, గుంటూరులో మనుషులు చంపి పడేశారండి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. నిన్నటి సభలో కూడా చంపించేద్దామని చేసినటువంటి ప్లాన్. అందరూ ప్రాణాలతో ఊపిరి పీల్చుకున్నామండి. ఎందుకంటే
అక్కడ బొప్పుడు ఆంజనేయం కూడా ఉంటుంది. నాదెండ్ల మనోహర్ కంప్లైంట్ ఇస్తా అన్నారు, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తారంటే ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఈ ఇన్సిడెంట్ రియాక్ట్ అవుతారా ఇమీడియట్గా? అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఇంకా ఏప్రిల్ 18 వరకు సమయం ఉంది, కోడ్ మాత్రమే అమల్లో ఉంది. సో సివియర్ యాక్షన్ తీసుకోవడానికి స్కోప్ ఉందా ఇప్పుడు? సరే, ఎనీవే ఎలక్షన్ కోడ్ ఆన్ అయిపోయింది కాబట్టి నిర్లక్ష్య ధోరణితో ఉండే పోలీసులను విచారణకు పిలిపిస్తారు. ఎవరైతే ఆ బ్లాక్ లో సెక్యూరిటీ ఫోర్స్ లో ఉన్నారో, ఆ డ్యూటీలో ఉన్నారో, వాళ్ళు ఎందుకు వాళ్ళ నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు? అక్కడ ప్రతిదీ సీసీ ఫుటేజ్, అంటే ప్రతిదీ కెమెరాలో ఉంటుందండి. బంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్పింగ్స్, ఎవరు నిర్లక్ష్య ధోరణితో వెళ్ళిపోతున్నారు, ఎవరు అక్కడ ఆగిపోతున్నారు, ఎవ్రీథింగ్ రికార్డెడ్. సో ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుందండి. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఒక పబ్లిక్ సర్వెంట్ సస్పెండ్ అయిపోతాడు. ఎందుకంటే మీరు చూస్తే గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది అనుకోండి, అక్కడ ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్ సస్పెండ్ అయిపోయిన సిచ్యువేషన్ మేము చూసాం. కానీ ఈ రోజు గుంటూరు కందుకూరు గట్ల ఒక్క ఎస్ఐ సస్పెండ్ అవ్వలేదండి, ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అవ్వలేదండి. సో ఇక్కడ పోలీసులు మీ ఇష్టం వచ్చినట్టు మీరు రెచ్చిపోండి, అవతల చచ్చిపోయినా మీకేం కాదు, నేను చూసుకుంటాను అన్నటువంటి ప్రభుత్వం దగ్గరుండి వాళ్ళతో ఓవరాల్ గా సభ తీరు ఎలా ఉంది? మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పబ్లిక్ రియాక్షన్, ముఖ్యంగా ఏంటంటే ముగ్గురు నాయకులు ఒకే వేదిక మీద 10 ఏళ్ల తర్వాత వస్తున్నారు, ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారాలు చెప్తారు అని అందరూ ఆశించారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఉపన్యాసాలు కానీ నాయకులు చేసినటువంటి ప్రకటనలు కానీ ఉన్నాయా? సరే, ఇక్కడ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ ఏంటంటే మోడీ గారు ఆంధ్రాలో అడుగు పెట్టాక ఆయన ఏం మాట్లాడతారు, ఏం భరోసా ఇస్తారు అనేది ఒక స్టాండ్. ముగ్గురు కలిసి స్టేజ్ మీదకి వెళ్ళాక రాష్ట్ర ప్రజలకు ఏం భరోసా ఇస్తారు అనేది ఇంకొక స్టాండ్. సో కూటమి ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఇక్కడ ఏదైతే కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, వైసీపీ విరుక్త ఆంధ్రప్రదేశ్ ని స్థాపించడం, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడం, రాష్ట్ర సుపరిపాలన సాధించడం, అదే రకంగా ఏదైతే చంద్రబాబు గారు నవ్యాంధ్ర నిర్మించడం, రాష్ట్ర అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడం, ఎన్నో కొన్ని వందల వేల లక్షల కంపెనీలు ఆంధ్రాలో తీసుకురావడం, ఇవంతా వాళ్ళు ఒక నిర్మాణ ధోరణితో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మోడీ గారు ఎంటర్ అయ్యాక ఆయన చెప్తున్నారు, మీ రాష్ట్రానికి నా అండదండలు ఎప్పుడూ ఉంటాయి, అదే రకంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది, మీ తోడుగా నేనుంటాను, మరొక్కసారి నేను సెంటర్లో ఏదైతే ప్రధానమంత్రి స్థాయిలో ఉంటాను, రాష్ట్రంలో మీ స్థాయిని పైకి తీసుకొస్తాను అంటూ కొన్ని స్టేట్మెంట్లు. దీంట్లో చాలా మంది అమరావతి గురించి మాట్లాడలేదు, పోలవరం గురించి మాట్లాడలేదు, అరే మీకేం భరోసా ఇచ్చారు అంటూ సాక్షి వాళ్ళు, సాక్షి పేపర్ వాళ్ళు, మీలాంటి కొంతమంది మీడియా వాళ్ళు ఇది చెప్పలేదేంటి, అది చెప్పలేదేంటి, దీని గురించి పర్టికులర్ గా ప్రస్తావించలేదేంటి అంటున్నారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, మనం మన ఇంటి బిడ్డని పెళ్లి చేసి ఒక అబ్బాయికి అప్పచెప్పేటప్పుడు బాగా చూసుకోయ్యా అని అడుగుతాం. నేను చూసుకుంటానండి, బాగా చూసుకుంటానండి, మీకేం దిగులు లేదండి అంటాడు. ఈ 2 ముక్కలే. మీరు రోజుకి 3 పూట్ల భోజనం పెట్టండి, 2 పూట్ల సినిమాకి తీసుకెళ్ళండి, అప్పుడప్పుడు నగలు కొనండి, అరుదుగా చీరలు కొనండి, ఇవన్నీ చెప్పరు. మీ రాష్ట్రానికి నా అండదండలు ఉంటాయి. తెలంగాణలో జరిగిన క్యాంపెయిన్ కి ఆంధ్రాలో జరిగిన క్యాంపెయిన్ కి తేడా ఉంది. మోడీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కానీ గతంలో కేసీఆర్ మీద కానీ ప్రదర్శించిన దూకుడులో 10% కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రదర్శించలేదు అనేటువంటి విమర్శ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? లేదు, లాస్ట్ టైం ఇదే డిబేట్ లో మీరు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మోడీ గారి మీటింగ్ లో కేసీఆర్ గారు కేసీఆర్ గారిని ఎందుకు విమర్శించలేదు, మీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకండి కేసీఆర్ గారిని విమర్శించలేదు, మీటింగ్ అంతా చప్పచప్పగా జరిగిందంటే అప్పుడు నేను మీకు చెప్పా, సరే ఒకవేళ విమర్శించి ఒకవేళ బూతులు తిడితేనే అది మీటింగ్ అవుతుందా అంటే, కాదండి, మరి మీరు శత్రువులని ఎలా తెలిసిద్ది, మీరు వాళ్ళని తిట్టాలో లేకపోతే ఇంకోటి విమర్శించాలో కదా అంటే చెప్పాను మీకు. అప్పుడు కూడా మనం ఇదే డిస్కషన్ జరిగింది. నిన్నటి రోజు కవిత గారిని ఎత్తుకుపోతుంటే మోడీ డామ్ డామ్, మోడీ డామ్ డామ్ అని అడుగుతున్నారు. అదేంటి, కవిత గారు ఈడీ కేసులో అరెస్ట్ అవడం ఏంటి, దానికి మోడీ సంబంధం ఏంటి అంటే, ఎటు నుంచి ఎటు వచ్చినా ఇక్కడికే వచ్చి ఆగిద్దండి. సో ఇక్కడ తాడేపల్లిలో బటన్ నొక్కితే రాష్ట్రం అంతా పథకాలు ఎలా వస్తున్నాయో మాకు తెలియదు, కానీ సెంట్రల్లో నొక్కే బటన్ కి రాష్ట్రంలో బుల్లెట్లు బాంబ్ బ్లాస్ట్ అయిపోయే పరిస్థితిలో ఉందండి. దీనికి నేను జగన్మోహన్ రెడ్డికి జైలు పంపిస్తాను, మీకు అమరావతి ఇస్తాను, మీరు పోలవరం కట్టుకోవడానికి నిధులు ఇస్తే ఇవన్నీ చెప్పక్కర్లేదండి, మా రాష్ట్రం బాగుపడిస్తుంది అనే దాంట్లో మీరు మాకు మాట ఇచ్చారు. రాష్ట్రానికి ఇచ్చారా మోడీ గ్యారంటీ? ఎక్కడికి వచ్చిన నరేంద్ర మోడీ గ్యారంటీ అనేటువంటి విషయం మోడీ గారు చెప్తున్నటువంటి మాట. తెలంగాణలో ఇవాళ జగిత్యాలలో జరిగిన సభలో కూడా మోడీకా గ్యారంటీ అంటూ దాన్ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మోడీ గ్యారంటీ ఏంటి? ఒక్క అంశం పైన స్పష్టత ఇచ్చారా? రాజధాని కానీ, ప్రత్యేక హోదా కానీ, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజ్ కానీ, ఆర్థిక లోటు భర్తీ చేయడం కానీ, అలానే రైల్వే జోన్కి సంబంధించి కానీ, మెట్రో రైల్స్ కడతా ఉన్నారు వాటికి కానీ, రింగ్ రోడ్ వేస్తూ ఉన్నారు దానికి కానీ, దేనికైనా ఒక స్పష్టత అనేది ఇచ్చారా? సార్, ఇవాళ ఫస్ట్ మీటింగ్, 2 నెలల టైం ఉంది,
ఎన్నో మీటింగుల్లో వస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్ లాగా మీరు ఈరోజు అన్నీ అడిగేశారా? కట్నం ఎంత ఇస్తున్నారు? ఏమేం పెట్టుపోతలు ఇవన్నీ అప్పుడే ఎందుకండి? ముందు పిల్లోడు నచ్చాలి కదా! ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఇది రెండో ఇంత పెళ్లి కదా, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కదా, 2014లో ఒకసారి అయిపోయింది కదా, అదే కదా చర్చ వస్తుంది, విమర్శ వస్తుంది అక్కడే కదా ప్రతిసారి. అంటే ఒకటి గత 7-8 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలు ప్రధానంగా అధికార పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పోరాటం. ఆ పోరాటానికి కూడా పూర్తి బాసటని నరేంద్ర మోడీ గారు ప్రకటించలేదు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. సో అలా ఉందంటే కూటమి పూర్తిగా సక్సెస్ అయినట్టుగా కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని ఏ విధంగా సర్దుకొని ముందుకు తీసుకెళ్తారు? సార్ ఆల్రెడీ ఢిల్లీకి పలుమార్లు వెళ్ళొస్తున్నారు. చర్చలు ఏమైనాయి, చర్చల తర్వాత ఏమైనాయి అని మనమే కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ చర్చలు ఏంటో తెలుసా సార్? చర్చలు ఇవే. సో ఆ చర్చలన్నీ అయిపోయాకే వాళ్ళకి ఇన్ని సీట్లు, ఇన్ని ఎంపీ సీట్లు ఇవన్నీ కేటాయించడం జరుగుతుంది. ఆ చర్చలన్నీ ఆల్రెడీ నాయకుల మధ్య ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నవ్యాంధ్ర కట్టాల్సింది సైబర్ టవర్స్ సృష్టికర్త లేకపోతే గచ్చిబౌలి నిర్మాత ఎవరు అంటే అదేంటిది మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారని. మోడీ గారు వచ్చి ఏం కట్టించలేదు కదా. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రాజధాని కట్టించగలిగేది చంద్రబాబు గారే. ఆయన మా వెనకాల భరోసాగా ఉంటే చాలు. పోలవరం పూర్తి చేసేది చంద్రబాబు గారే. నేను పోలవరాన్ని పూర్తి చేస్తాను, నేను రాజధాని కడతానని మోడీ చెప్తే అవి నమ్మేవేనండి? మా వెనకాల ఉండండి చాలు, మేమేం చేసుకోవాలో మాకు చేసుకుంటాం. ఏదైతే తప్పుని సమర్థించి క్లియర్ గా ఉంది, కూటమిలో అయితే అండర్స్టాండింగ్ ఉందంటారు. సరే, కూటమిలో అండర్స్టాండింగ్ లేకపోతే 4-3 సార్లు ఢిల్లీకి వెళ్ళి చర్చలు జరగవండి. కూటమిలో పూర్తి క్లారిటీ ఉంది. నవ్యాంధ్రకి ఆయన వంతు కాంట్రిబ్యూషన్ ఏంటో తెలిస్తేనే బీజేపీతో కలవడం జరిగింది. బీజేపీకి పర్సంటేజ్ ఓట్లు తక్కువ ఉన్నాయా, సెంట్రల్ ఎట్లుంది, ఇవన్నీ మాకు అనవసరం అండి. చర్చలు జరిగిన పర్యవసానమే ఇది, కేవలం ఇదే. మీరు మాకేమిస్తారు? మా రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు? ఇప్పటి వరకు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారు. అవతలోడు వచ్చి మీ దగ్గర అప్పులే అడిగేవాడు. మేము కొన్ని ప్రాజెక్టులు అడుగుతాం, కొన్ని కంపెనీలు తీసుకొస్తాం. ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు గారు కలిసినప్పుడు కియా కంపెనీ తీసుకొచ్చారు. సో ఇవన్నీ మనకు తెలిసింది 2014 కానీ అంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ వీళ్ళందరూ కలిసి పని చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. సో మంచికి వాడుకోవాలి, చెడుకు వాడుతారు. ఒక దౌర్భాగ్యుడు సిబిఐ బెయిల్ కోసం పొద్దుగుకులు తిరిగేవాడు. ఒక దౌర్భాగ్యుడు అప్పుల కోసం అడిగేవాడు. ఇంకొక అభివృద్ధి ప్రదాత సైబర్ టవర్స్ గురించి అడిగాడు, కియా మోటార్స్ కంపెనీ గురించి అడిగాడు. అతనికి తేడా లేదండి. అవతల వ్యక్తిని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత మోడీ గారితో. ఇతను మంచికి వాడతారు, ఇతను చెడుకు వాడతాడు. చెడుకు వాడేవాడిని పక్కన పడితే మంచికి వాడేవాడితోనే నేను ఉంటాను, ఈ ధర్మ పోరాటంలోనే నేను మీతో నిలబడతాను అంటూ మోడీ గారు ప్రామిస్ చేశారు అంటే నవ్యాంధ్ర ఈయన కట్టేసినట్టేనండి. పోలవరం పూర్తి చేసేసినట్టేనండి. ఇక స్టీల్ ప్లాంట్ జోలికి రానట్టేనండి. ఇది మొట్టమొదటి సభ కాబట్టి పూర్తి క్లారిటీగా రాష్ట్ర ప్రజలకు అందలేదేమో, కానీ మోడీ గారు చెప్పారు, రాష్ట్ర అభివృద్ధి పదంలో నా వంతు పాత్ర ఉంటది, మీ పక్షాన నేను నిలబడతాను. రాబోయేటువంటి సభల్లో ఒక స్పష్టత ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి 10 ఏళ్ళు పూర్తవుతున్నాయి కాబట్టి విభజన చట్టం హామీల అమలుకు సంబంధించి అని ఆశించవచ్చా? సార్, మోడీ గారు ఆంధ్రాకి వచ్చినప్పుడే రాష్ట్రం గెలిచినట్టేనండి. ఎందుకంటే 4.5 సంవత్సరాల నుంచి పాపం ఆయన ఇంతవరకు తీసుకురాలేకపోయాడండి. పలుమార్లు ఈయన ఢిల్లీ వెళ్ళి వస్తున్నాడే కానీ ఆయన ఎందుకు వస్తాడు? ఈ రోజు మీకు కూటమికి సపోర్ట్ చేయాలన్నా, లేకపోతే మీరు మాతో కలిసి రావాలన్నా, మీరు మా చర్చలకి ఒప్పుకున్నట్టుగా ఉండాలన్నా మీరు ఇక్కడికి రావాల్సిందే అంటే ఒక పెద్ద ఫ్లైట్ వేసుకొని వచ్చారు చూడండి రక్షక దళంలో. దీని అర్థం ఏంటంటే మనం గెలిచినట్టు సార్. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడే గెలిచినట్టు. ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు తల వంగి మీ అమరావతి మీకు ఇస్తాము, మీ పోలవరం మేము పూర్తి చేస్తామంటే ఇప్పటి వరకు చేయనట్టేగా. మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు చేయనట్టేగా. ఇవన్నీ ఎవరైనా చెప్తారండి తప్పు ఒప్పుకున్నట్టు కాదు. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు అంటే నేను ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తాను క్షమాకరం అని చెప్పాలా? మేనిఫెస్టోలో ఇలాంటి అంశాలు ఉంటాయా? ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కామన్ మినిమం ప్రోగ్రామ్ అని చెప్పిన ఒకటి అంటారు కదా, సీఎంపీ పవన్ కళ్యాణ్ గారు పదే ప్రస్తావిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అందులో ఉంటాయా? ఇలాంటి హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా కల్పించేవి, సంక్షేమము ప్లస్ అభివృద్ధితో కూడినటువంటి ఎజెండా ఉండే అవకాశం ఉందా? సార్, వీటన్నిటిలో కూడా డైరెక్ట్ గా పోలవరం పూర్తి చేయడంలో, నిధులు కేటాయించడంలో మోడీ గారి పాత్ర కీలకం. అమరావతి రాజధాని తొందరగా డెవలప్ అవడంలో మోడీ గారి పాత్ర కీలకం. ఇవి మేనిఫెస్టోలో పూర్తిగా రచించబడి ఉంటాయండి. ఏదైతే పాపం రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ భూమి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేపు ప్రభుత్వం మారగానే భూమి ఇచ్చేస్తారండి. భూమిని కావాలంటే వైజాగ్ రియల్ ఎస్టేట్ కావాలంటే ఇస్తాడేమో కానీ రైల్వే జోన్ కు మాత్రం ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న ముఖ్యమంత్రి. ఆయన ఋషికొండ మీద విల్లా కడతానంటాడు, మేలో ఓపెనింగ్ అంటాడు, ఉగాది రిబ్బన్ కటింగ్ అంటాడు, అంతా పోయి టూరిస్ట్ హోటల్ ఓపెనింగ్ లాగా
అదేంటి పాప రోజా గారితో రిబ్బన్ కట్ చేయించారు. సో వీటన్నిటికంటే మించి మోడీ గారి హామీలు పత్రికాముఖంగా లేకపోతే పేపర్ స్టేట్మెంట్ లో వచ్చేస్తాయండి. సో ఆయన అమరావతి కట్టిస్తాను, ఆయన పోలవరం పూర్తి చేపిస్తానని చెప్పాల్సిన పని లేదండి. రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను, మీకు అండగా నేను ఉంటాను అని ఆయన ఇచ్చిన భరోసా. అభివృద్ధి పదంలో నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు గారు ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా తీసుకురావడమే ఘన విజయం. సో తదితర ఏర్పాట్లన్నీ సీట్ల విషయంలో ఈ వారంలో క్లారిటీ వచ్చేస్తుందా? ఇంకా కొన్ని సీట్లు అనౌన్స్, జగన్మోహన్ రెడ్డి చాలా ఫార్ హెడ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. 175 నియోజకవర్గాల అసెంబ్లీ క్లియర్ అయిపోయింది, 24 పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు, ఒకే ఒక పార్లమెంట్ స్థానం పెండింగ్లో ఉంది. కూటమికి సంబంధించి ఎప్పటికల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సార్ బీఫామ్ పట్టా ఇచ్చే వరకు డౌటేనండి. మీకు బహుశా తెలుసు కదా, చిలకరూపేటలో కొట్టుకొని మల్లెల రాజేష్ నాయుడు అని, ఇప్పుడు కాదు కావటి మనోహర్ నాయుడు అంటున్నారు. ఏంటో ఎలక్షన్ అంతా మా కాపుల చుట్టూ తిరుగుతుందో మాకేంటో అర్థం కావట్లేదు సార్. కీలక పోస్టులో గొడవ పడే వాటిలో వీళ్ళం కాదని మళ్ళీ వాళ్ళనే పెడుతున్నారు. సో మీరంటారు సీట్లు డిక్లేర్ చేస్తారని, ఇవి చివరి వరకు ఎవరు ఏ ఉంటాయో తెలియదండి. బీఫామ్ పట్టా ఇచ్చాడు ఇవాళ కాదు రేపు ఉండొచ్చు అంటారు. అంటే అటు కూడా మార్పులు ఉండొచ్చు అంటారు, అది కూడా మీరే చెప్పేస్తున్నారు. 100% అండి. ఇప్పుడు మేము ఒక అభ్యర్థి నుంచో పెడితే ఆ అభ్యర్థిని తట్టుకోలేక ఆయనకి వెళ్ళొచ్చు, ఆయన ఒక అభ్యర్థి నుంచో పెడితే ఆయన అభ్యర్థి తట్టుకోలేక మేము కాంప్రమైజ్ గా ఇంకొకరిని పెట్టొచ్చు. ఇవన్నీ ఆట అండి. ఈ గేమ్ షోలో, ఈ చదరంగం ఆటలో బీఫామ్ పట్టా ముందు రోజు మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది చిలకలూరిపేట సభకు సంబంధించి ఒక స్పష్టత ఉంది. కూటమిలో అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా కూడా అతి త్వరలో ప్రకటిస్తారు. ఇక కామన్ మినిమం ప్రోగ్రామ్ విషయంలో కూడా ఒక క్లారిటీ ఉన్న తర్వాతే, ఆ క్లారిటీ తీసుకున్న తర్వాతే 3 పార్టీలు ఒకటయ్యాయి అనేటువంటి మాట రజనీ చెప్తున్నారు. మరోవైపు నుంచి సభ నిర్వహణ విషయంలో స్థానిక యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఉద్దేశపూరితంగా సభని ఇబ్బంది కలిగించే విధంగా పోలీసులు వ్యవహరించారనేది జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. ఇక ఎటువంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.